హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్యపరం. సో ఇవాళైతే నేను మీకు మోతీచూర్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి. అందులో ఒక చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే, కలర్ కోసం యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 1 కప్ వాటర్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకుంటూ విస్కర్తో బాగా ఉంటలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా పల్చగా ఉండాలండి. మనం రెగ్యులర్గా చేసుకునే కారం బూందీ పిండి కన్సిస్టెన్సీ కన్నా కూడా ఇది కొంచెం పల్చగా ఉండాలన్నమాట. ఇప్పుడు బూందీ కింద ఎలా వేసుకోవాలో ఒక టెక్నిక్ చెప్తాను. ఒక పాలిథిన్ కవర్ కానీ లేదంటే గ్రాసరీ ప్యాకెట్ కానీ తీసుకోండి. ఇలా గ్లాస్లోకి ఫోల్డ్ చేసి మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని వేసుకునే ముందు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత లాస్ట్లో ఒక చిన్న హోల్ పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద దలసరిగా ఉండే ఒక కడాయి ఉంచాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఫుల్ హీట్గా ఉండాలండి. అందులో బూందీ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చాలాసేపు ఉంచాల్సిన అవసరం లేదండి. వేసిన 2-3 మినిట్స్కి ఫ్రై అయిపోతుంది. ఇలా తయారు చేసుకున్న బూందీని మిక్సీ జార్లో వేసుకొని రవ్వగా బ్లెండ్ చేసుకోవాలి. జనరల్గా మోతీచూర్ లడ్డు చేయడానికి సపరేట్ జారా ఉంటుందండి. అవి చాలా ఫైన్ హోల్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని అందులో 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ షుగర్కి 3/4 కప్ దాకా వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి. జస్ట్ స్టిక్కీగా ఉంటే సరిపోతుందండి, తీగ పాకం రానక్కర్లేదు. ఇప్పుడు బ్లెండ్ చేసుకున్న బూందీనే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ యాలక్కల పొడి కానీ ఇలాచీ సీడ్స్ కానీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ కట్టేసి 2-3 మినిట్స్ అలానే ఉంచేయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. తర్వాత మెలన్ సీడ్స్ వేసుకొని లడ్డుని ప్రిపేర్ చేసుకోవాలి. ఎంతో సాఫ్ట్గా జ్యూసీగా ఉండే మోతీచూర్ లడ్డు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.